నెక్స్ట్ పార్ట్ ఏంటంటే వొకాబులరీ. వొకాబులరీ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ 'ద స్నేక్ క్యాచర్'. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్‌ని ముందుగా చూద్దాము. ద స్నేక్ క్యాచర్ ఫౌండ్ ఎ టెర్రిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. ఇట్ వాస్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్. హీ బండిల్డ్ అప్ ద కోల్డ్ క్రియేచర్ ఇన్ ఎ క్లోత్. పీపుల్ వుడ్ అడ్మైర్ హిస్ బ్రేవ్ యాక్ట్. ద మైటీ స్నేక్ వుడ్ చేంజ్ హిస్ ఫేట్. హీ కుడ్ లీడ్ ఎ లగ్జరియస్ లైఫ్. ఇక్కడ మనము ఈ సెంటెన్సెస్‌ని చూసాము అంటే కొన్ని వర్డ్స్‌కి అండర్‌లైన్ చేస్తున్నాం చూడండి. ద అండర్‌లైన్డ్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ టెల్ అస్ ద క్వాలిటీ ఆఫ్ నౌన్స్. సో, ఈ అండర్‌లైన్ చేసినటువంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే నౌన్ యొక్క క్వాలిటీని చెప్తాయన్నమాట. సో, లైఫ్‌కి లగ్జరియస్, స్నేక్‌కి మైటీ, యాక్ట్‌కి బ్రేవ్, క్రియేచర్‌కి కోల్డ్, అలాగే ఇట్ అనేటువంటి దానికి బిగ్ ఇక్కడ, అలాగే డ్రాగన్‌కి టెర్రిబుల్ ఇలాగొస్తుందన్నమాట. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. ఏ వర్డ్స్ అయితే నౌన్ యొక్క క్వాలిటీని తెలుపుతాయో వాటిల్ని మనం అడ్జెక్టివ్స్ అంటాం. వాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్? అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? అన్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ నౌన్స్. అడ్జెక్టివ్ అనేది ఏం చేస్తుంది? నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ లైక్ సైజ్, షేప్, కలర్, క్వాంటిటీ అండ్ మోర్. సో, నౌన్ అనేది ఏం చేస్తుంది అంటే నౌన్ యొక్క సైజ్‌ని, నౌన్ యొక్క షేప్‌ని, నౌన్ యొక్క కలర్‌ని, నౌన్ యొక్క క్వాంటిటీని ఇలాంటి వాటి గురించి ఈ అడ్జెక్టివ్ అనేది చెప్తూ ఉంటుంది. అడ్జెక్టివ్స్ హావ్ డిఫరెంట్ ఫార్మ్స్. అడ్జెక్టివ్‌కి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. దే ఆర్ పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. సో, అడ్జెక్టివ్ యొక్క ఫార్మ్స్‌ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే 3గా డివైడ్ చేయొచ్చు. అవేంటి అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అనేసి 3గా మనము అడ్జెక్టివ్‌కి ఫార్మ్స్ చెప్పొచ్చు. దే చేంజ్ దేర్ ఫార్మ్స్ యాస్ ఫాలోస్. వాటి యొక్క ఫార్మ్స్‌నవి ఇలా మార్చుకుంటూ ఉంటాయి. వి నో దట్ ద కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ టేక్ ఈఆర్ అండ్ ఈఎస్‌టీ రెస్పెక్టివ్‌లీ. సో, కంపారిటివ్ డిగ్రీ అయితే ఈఆర్ ఉంటుంది ఎండింగ్‌లో. సూపర్లేటివ్ అయితే ఈఎస్‌టీ ఉంటుంది జనరల్‌గా. అంటే అన్నిటికి కాదు. జనరల్‌గా ఈ విధంగానే ఉంటుందనమాట. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది చూడండి. పాజిటివ్ డిగ్రీ అంటే ద ప్లెయిన్ అడ్జెక్టివ్. అంటే బేస్ అడ్జెక్టివ్ అనమాట ఇది. బిగ్ దానికేంటి కంపారిటివ్ బిగ్గర్. సూపర్లేటివ్ ఏంటి బిగ్గెస్ట్. నెక్స్ట్ కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. నెక్స్ట్ ఏంటి మైటీ, మైటియర్, మైటియెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఫ్యూ, ఫ్యూయర్, ఫ్యూయెస్ట్. స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. మీరిప్పుడు బాగా గమనించినట్లయితే ఇక్కడ అంతా కూడా కంపారిటివ్ అంతా కూడా దేనితోటి ఎండ్ అయింది చూడండి. ఈఆర్ తోటి ఎండ్ అయింది. సూపర్లేటివ్ అంతా కూడా దేనితో ఎండ్ అయింది? ఎస్టీ తోటే ఎండ్ అయింది. చూసారా? యెస్. సో, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ద కంపారిటివ్ డిగ్రీ జనరల్లీ ఎండ్స్ విత్ ఈఆర్ అండ్ ద సూపర్లేటివ్ డిగ్రీ జనరల్లీ ఎండ్స్ విత్ ఎస్టీ అనమాట. ఓకేనా? సో, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. దీస్ ఆర్ ద 3 డిగ్రీస్ we could find in the adjectives. These are the 3 forms of the adjectives. ఓకే. ఇప్పుడు ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి వీటి గురించి. అడ్జెక్టివ్స్ విత్ మోర్ దాన్ 2 సిలబుల్స్ విల్ టేక్ మోర్ అండ్ మోస్ట్ ఇన్ దేర్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ రెస్పెక్టివ్‌లీ. అంటే సిలబుల్ అంటాం. సిలబుల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి బిగ్ ఒక్క సిలబలే ఉంది. కోల్డ్ సింగిల్ కోల్డ్ అయిపోయింది. మైటీ సో, మైటీ. స్మాల్, ఫ్యూ, స్ట్రాంగర్. సో, ఇలాగా సింగిల్ సిలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈఆర్, ఈఎస్టీ అనేవి పెట్టాం మనము. కానీ ఇక్కడ మీరు చూస్తే 2 సిలబుల్స్ కంటే ఎక్కువ అనమాట. మోర్ దాన్ 2 సిలబుల్స్. అలాంటి వాటికి ఏం చేస్తాము అంటే వి హావ్ టు యూజ్ ఏం చేస్తాం చెప్పండి? మోర్ కానీ, మోస్ట్ కానీ యూజ్ చేస్తాము. చూడండి బ్యూటిఫుల్ 3 ఉన్నాయి. టెర్రిబుల్, టెర్రిబుల్. అట్రాక్టివ్ ఓకే. 3 అనమాట. లగ్జూరియస్, లగ్జూరియస్. సో, 3 అంటే రెండిటికంటే ఎక్కువ గనక సిలబల్స్ ఉంటే వాటికి ఏం చేస్తాం మనము మోర్ కానీ, కంపారిటివ్‌లో సూపర్లేటివ్‌కి మోస్ట్ కానీ యూజ్ చేయడం జరుగుతుందనమాట. సమ్ అడ్జెక్టివ్స్ టేక్ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ యాస్ ఫాలో. సో, ఇక్కడ మీరు గమనిస్తే బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. టెర్రిబుల్, మోర్ టెర్రిబుల్, మోస్ట్ టెర్రిబుల్. అట్రాక్టివ్, మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్. లగ్జూరియస్, మోర్ లగ్జూరియస్, మోస్ట్ లగ్జూరియస్. ఈ విధంగా ఫార్మ్ అవుతాయి కొన్ని అడ్జెక్టివ్స్. సమ్ అడ్జెక్టివ్స్ టేక్ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్. అంటే వీటికి ఒక రెగ్యులారిటీ అంటే ఏమి ఉండదనమాట. సో, ఇంతకుముందు మనం చూసినట్లుగా కంపారిటివ్ అయితే ఈఆర్ తోటే, సూపర్లేటివ్ అయితే ఈఎస్టీ తోటే.
లేదా కంపారిటివ్ అయితే మోర్‌తో స్టార్ట్ అవ్వాలి. సూపర్లేటివ్ అయితే మోస్ట్‌తో స్టార్ట్ అవ్వాలి. ఇలాంటి ఒక రెగ్యులారిటీ ఏం లేకుండా డిఫరెంట్‌గా వస్తాయన్నమాట. అలాంటి వాళ్ళని ఫార్మ్స్ అనేసి అంటాము. సో, ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. బ్యాడ్, వర్స్, వర్స్ట్, గుడ్, బెటర్, బెస్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్, లిటిల్, లెస్, లీస్ట్. ఇవంతా కూడా ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటిని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. లేదంటే వి డూ మిస్టేక్స్ ఇన్ అవర్ ఎగ్జామ్స్. ఇక్కడ ఏమిచ్చారు అంటే రీడ్ ద లెసన్ థరోలీ అండ్ ఫైండ్ ద అడ్జెక్టివ్స్ అండ్ రైట్ దేర్ ఫార్మ్స్ ఇన్ యువర్ నోట్‌బుక్స్ అన్నారు. సో, మీ యొక్క నోట్‌బుక్స్‌లో మీరేం చేయాలి అంటే లెసన్‌ని బాగా చదివి అడ్జెక్టివ్స్‌ని ఫైండ్ ఔట్ చేసి వాటి యొక్క ఫార్మ్స్ అన్నీ కూడా మీ నోట్‌బుక్‌లో రాయాలన్నమాట. దిస్ ఈజ్ యువర్ వర్క్. యూ హావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ వన్ ఓన్లీ. నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూసారా? లుక్ ఎట్ ద పిక్చర్. ద క్రేన్ వాంట్స్ టు ఫిల్ ద కప్స్ విత్ ద సూటబుల్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద పాట్. రిమెంబర్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ద పాట్ ఆర్ నాట్ జస్ట్ అడ్జెక్టివ్స్ అండ్ ఫిల్ ద టేబుల్. సో, మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అన్నిటిని ఇక్కడ వీటితోటే మనము కరెక్ట్‌గా సూట్ అయ్యే విధంగా చేయాలన్నమాట. టేబుల్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ మనం రాసేద్దాం అవేంటో. సో, కామ్ సి. సో, కామ్ సి అనేసి రాసేసాం. నెక్స్ట్ క్యూట్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. నెక్స్ట్ వెట్ క్లాత్, వెట్ క్లాత్. నెక్స్ట్ పూర్ బాయ్, పూర్ బాయ్. నెక్స్ట్ బిగ్ హౌస్, బిగ్ హౌస్. నెక్స్ట్ సాఫ్ట్ ఫెదర్, సాఫ్ట్ ఫెదర్. నెక్స్ట్ క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. నెక్స్ట్ నాటీ గర్ల్, నాటీ గర్ల్. నెక్స్ట్ స్ట్రాంగ్ విండ్, స్ట్రాంగ్ విండ్. నెక్స్ట్ యాంగ్రీ ఎలిఫెంట్, యాంగ్రీ ఎలిఫెంట్. సో, ఈ విధంగా అడ్జెక్టివ్ ఉంది, నౌన్ ఉంది, ఫ్రేజ్ ఉంది. సో, ఇవన్నీ కూడా మనం చక్కగా రాసేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి థర్డ్ వన్ ఏంటంటే నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ అనేసి ఇచ్చారు. వీటిని మనం ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ మై డాష్ సిస్టర్స్ బర్త్‌డే. ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చున్నారు కదా! సో, డెలీషియస్, క్లీన్, యంగ్, లవ్లీ, హాట్, స్మాల్, స్మార్ట్ అనేసి ఇచ్చారు. వీటిల్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా? ఇట్ ఈస్ మై యంగర్ సిస్టర్స్ బర్త్‌డే. మై ఫాదర్ ప్రెజెంటెడ్ హర్ ఏ స్మార్ట్ వాచ్. I gave her a small English dictionary. My mother prepared a delicious cake. She decorated the table with lovely roses. Then she served us pieces of cake in clean plates and hot badam milk in cups. సో, ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్లూ వర్డ్స్‌ని కరెక్ట్‌గా ఈ విధంగా మనం పెట్టేసుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ నంబర్ 4 కింద ఇక్కడ మనకి ఇన్ ద ప్రీవియస్ లెసన్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ యాంటోనియమ్స్ అండ్ సినోనియమ్స్. సినోనియమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ మీన్ ద సేమ్ టు ద అదర్ వర్డ్స్. సినోనియమ్స్ అంటే ఈక్వల్ వర్డ్స్ అన్నమాట. సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్. వేరాజ్ యాంటోనియమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద వర్డ్స్. యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. వ్యతిరేకమైనటువంటి పదాలు. లెట్స్ లెర్న్ సమ్ మోర్ యాంటోనియమ్స్ విచ్ యూ కేమ్ అక్రాస్ ఇన్ దిస్ లెసన్. ఈ లెసన్‌లో కూడా కొన్ని యాంటోనియమ్స్ ఉన్నాయి. వాటిని మనం చూసేద్దాం ఇప్పుడు. బిగ్, స్మాల్, కూల్, హాట్, కామన్, అన్‌కామన్, డిఫరెంట్, సేమ్, బ్రేవ్, కవర్డ్, ఈజీ, డిఫికల్ట్, థిక్, థిన్, స్ట్రేంజ్, ఫెమిలియర్, స్ట్రాంగ్, వీక్, అలైవ్, డెడ్. సో, జస్ట్ మనం ఇక్కడ కొన్ని కామన్‌గా ఉన్నటువంటి మన లెసన్‌లో వచ్చినటువంటి యాంటోనియమ్స్‌ని చూసాము. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ చేయాలి మనము యాంటోనియమ్స్‌ని. ఇక్కడ ఒకటి మాత్రము కంప్లీట్ అవ్వటం జరిగింది. న్యూకి ఓల్డ్ అనేసి ఇచ్చున్నారు. మిగతావి మనమే మ్యాచ్ చేయాలి. చేద్దామా? రైట్. ఇక్కడ పూర్ అని వచ్చింది కదా! పూర్‌కి ఏమొస్తుంది చెప్పండి? పూర్‌కి రిచ్. ఓకేనా? కాబట్టి పూర్‌కి రిచ్ రావాలన్నమాట. పూర్, రిచ్. నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్‌కి ఏమొస్తుంది చెప్పండి? యెస్, అగ్లీ. సో, అగ్లీ అనేది బ్యూటిఫుల్ తోటి మ్యాచ్ అవ్వాలి. యెస్. నెక్స్ట్ వన్ ఏముంది? నియర్. నియర్ అనే దానికి ఏం రావాలి? ఫార్. కాబట్టి నియర్‌కి ఫార్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏముంది? ఆల్వేస్. ఆల్వేస్‌కి నెవర్ అనేది వస్తుంది ఆపోజిట్. నెక్స్ట్ బిగ్గర్‌కి స్మాలర్. నెక్స్ట్ ఇంకా మిగిలింది అప్‌కి డౌన్. అప్‌కి డౌన్ అనేది వస్తుంది. యెస్. చాలా చక్కగా మనం ఈ యాంటోనియమ్స్ అన్నిటిని కూడా మ్యాచ్ చేసేసాం.
సో, మనకి ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది.